హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ అంటే ఒక ఆడపిల్ల కథండి. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి తనకి పెళ్ళై పిల్లలు పుట్టేంత వరకు ఒక తండ్రి రాసుకున్న డైరీ అండి. ఇక లేట్ చేయకుండా ముగ్గు వేసుకుంటూ స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1995 లక్ష్మి పుట్టింది. అప్పుడు ఊరంతా ఆడపిల్ల అన్నారు, కానీ తండ్రి ఊరంతా మిఠాయి పంచి సంతోషపడ్డాడు. అప్పుడు నాన్న యొక్క కష్టం, చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు. 2000 సంవత్సరంలో లక్ష్మికి 5 ఏళ్ళు. నాన్న ఫ్రాక్ కావాలి అనింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి ఫ్రాక్ కొన్నాడు. లక్ష్మి అది వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే నాన్న కళ్ళల్లో నీళ్లు. అప్పుడు నాన్న కష్టం, బట్టలు. 2008 లక్ష్మికి 13 ఏళ్ళు వయసుకు వచ్చింది. నాన్న 3 రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటి బయట కాపలా కాశాడు, నా కూతుర్ని ఎవరూ ఏమీ అనకూడదు అని. రాత్రి లక్ష్మి నిద్రపోతుంటే కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు, తల్లి నువ్వు క్షేమంగా ఉండాలి అని. అప్పుడు నాన్న కష్టం, నిద్ర, గౌరవం. 2013 18 ఏళ్ళు లక్ష్మికి. ఇంటర్ అయిపోయింది. డిగ్రీ హాస్టల్లో ఉంటా అంటే నాన్నకి గుండె ఆగినంత పని. ఊర్లో అందరూ హాస్టల్కి ఎందుకు, పెళ్లి చేయంటే నాన్న లోన్ పెట్టి ఫీజు కట్టి నా కూతురు మంచి ఉద్యోగం చేయాలి అన్నాడు. రోజు రాత్రి 9కి ఫోన్ చేసి తల్లి తిన్నావా, డోర్ వేసుకున్నావా అనేసి అనేవాడు. అప్పుడు నాన్న కష్టం, భయం. 2017 లక్ష్మికి 22 ఏళ్ళు. జాబు వచ్చింది హైదరాబాద్లో. బస్టాండ్లో దింపడానికి వచ్చి బస్సు వెనకాలే పరిగెత్తి తల్లి జాగ్రత్త అని బస్సు కనపడకుండా పోయే వరకు అలాగే నిలబడ్డాడు. అప్పుడు నాన్న కష్టం, ఒంటరితనం. 2020 లక్ష్మికి 25 ఏళ్ళు. పెళ్లి కోసం పిఎఫ్, గ్రాట్యుటీ డబ్బులతో కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు వణికాయి. లక్ష్మి చేయి అల్లుడి చేతిలో పెట్టి, బాబు నా ప్రాణం నీకు అప్పగిస్తున్నా, కన్నీళ్లు రాకుండా చూసుకో అని కూలబడిపోయాడు. అప్పుడు నాన్న కష్టం, తన ప్రాణం. 2025 లక్ష్మికి 30 ఏళ్ళు. లక్ష్మికి పాప పుట్టింది. నాన్నకి వీడియో కాల్ చేసి, నాన్న ఇప్పుడు నాకు అర్థమైంది, రాత్రి 2 గంటలకి పాప ఏడిస్తే నా గుండె తరుక్కుపోతుంది, తనకి జ్వరం వస్తే నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నాన్న ఫోన్లో నవ్వాడు, కళ్ళల్లో నీళ్లు. కొడుకు తండ్రికి కర్ర అయితే కూతురు తండ్రికి గుండెకాయ. కొడుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు, కూతురు పెళ్లి చేసుకొని తండ్రి గుండె తీసుకెళ్ళిపోతుంది. ఎలా ఉందండి స్టోరీ? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.